ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మరి ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రభుత్వ విత్తం అనే పాఠ్యాంశం నుంచి మనం మరి ప్రభుత్వ వ్యయం అంటే ఏంటి, ప్రభుత్వం ఏ అంశాల మీద ఖర్చు చేసింది అనేది ఈ అంశాన్ని తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం గత క్లాసులో ప్రభుత్వ విత్తానికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో అంటే ఈ ప్రభుత్వ విత్త శాస్త్రంలో ప్రధానమైన 3 అంశాలు ఏంటి? ఒకటి ప్రభుత్వ రాబడి మార్గాలు, రెండవది ప్రభుత్వ వ్యయము, మూడవది ప్రభుత్వ రుణాలు. సో గత క్లాసులో మనం మరి ప్రభుత్వము అనేది అనేక మార్గాల ద్వారా మరి రుణాలని అంటే అనేక మార్గాల ద్వారా రాబడిని లేదా ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని చెప్పుకున్నాం. పన్ను రాబడి, పన్నేతర రాబడి ఇట్లా మనం చెప్పుకున్నాం. గ్రాంట్స్, అదే రుణాలు ఇట్లా రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. సో ప్రభుత్వము తమకొచ్చిన ఈ ఆదాయాలని మరి ఏ అంశాన్ని మీద ఖర్చు చేస్తుంది, ఎట్లా ఖర్చు చేస్తుంది, వ్యయం చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వం యొక్క వ్యయం అంటే ప్రస్తుతం యొక్క ఆధునిక ప్రభుత్వాలు మనం సంక్షేమ రాజ్య శ్రేయోరాజ్య స్థాపన ఉద్దేశంతో ఉన్న ప్రస్తుతం ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా వివిధ విధుల నిర్వహణ నిమిత్తం ఆర్థిక వ్యవస్థలో మరి ద్రవ్యం అనేది ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. సో వివిధ ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం ఏదైతే వ్యయం చేస్తుందో ఆ మొత్తాన్ని మనం ప్రభుత్వ వ్యయం అంటామన్నమాట. అయితే ఈ యొక్క ప్రభుత్వ వ్యయం అనేది ప్రధానంగా ఎట్లా చేస్తుంది అంటే ఆ యొక్క దేశంలో శాంతి భద్రతలు కానీ, తర్వాత కనుక పోలీస్కి సంబంధించిన కానీ, లేదా సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ ఇట్లా ప్రభుత్వం అనేది అనేక అంశాల మీద ఖర్చు చేస్తుంది అన్నమాట ప్రభుత్వం. సో ఈ యొక్క ప్రభుత్వ వ్యయ స్వభావము ఎట్లా అంటే ఏ అంశాల మీద వ్యయం చేస్తుంది, ఎంత పరిమాణంలో ఖర్చు చేస్తుంది అనేది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తాము నిర్వహించే కార్యక్రమాలపైన వాటి యొక్క స్థాయి మీద ఆధారపడింది. అంటే దేనికి ఎంత ఖర్చు పెడుతుంది, ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెడుతుంది, ఏ యొక్క విధానాలకి ఎంత ఖర్చు పెడుతుంది అనేది ఆ యొక్క ప్రభుత్వాల ఆ యొక్క విధానాలపై ఆధారపడింది. అట్లా అని చెప్పేసి అన్ని దేశాలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఒకే రకంగా తమ యొక్క విధులు చేపట్టం అంటే ఒకే రకంగా ఖర్చు పెట్టవు. సో ఏం చేస్తాయి ప్రధానంగా అంటే తమ యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి, దేశ రాజకీయ పరిస్థితిని బట్టి, తమ యొక్క ఆర్థిక విధానాలను బట్టి, ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని బట్టి ఆ యొక్క దేశము తన యొక్క వచ్చిన రాబడిని ఖర్చు చేయడం జరుగుతుంది అనమాట. అంటే వ్యయం చేయడం జరుగుతుంది. దాన్ని మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. అంటే ఆర్థిక అభివృద్ధి ఎంత స్థాయిలో ఉంది, దాన్ని పెంచుకోవాలంటే ఎట్లా ఖర్చు చేయాలి, ఏ అంశాల మీద ఖర్చు చేయాలి అనేది ప్రధానంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అనమాట. కాబట్టి ఇట్లా ప్రభుత్వము వివిధ మార్గాల ద్వారా పొందిన రాబడిని ఏదైతే చెప్పుకున్నాం మనం గత క్లాసులో పన్నుల ద్వారా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులని, అది వాణిజ్యపరమైన రాబడులని, పాలనాపరమైన రాబడులని, అదేవిధంగా రుణాల అడ్వాన్స్ రూపంలో పొందిన ఆదాయము లేదా గ్రాంట్స్ రూపంలో పొందిన ఈ వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా ప్రభుత్వము తమ యొక్క విధానాలను బట్టి, తమ యొక్క కార్యక్రమాలను బట్టి ఖర్చు చేయడం అనేది జరుగుతుంది, వ్యయం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క ప్రభుత్వ వ్యయము ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రభుత్వము ఏ అంశాల మీద ఖర్చు చేస్తుంది, వ్యయం చేస్తుంది? మనకి ఎగ్జామ్లో అడగొచ్చు ఒకసారి. ప్రభుత్వం చేసే వ్యయ అంశాలను రాయండి, లేదా ప్రభుత్వం ఏ కార్యక్రమాలపై వ్యయాలు చేస్తుంది, ప్రభుత్వ వ్యయ భావన గురించి రాయమంటారు, అంటే ప్రభుత్వ వ్యయాన్ని గురించి రాయమంటారు అనమాట 5 మార్కుల్లో మనకి. సో అలాంటప్పుడు ఈ రాయాలి. ఒకటి దేశ రక్షణకు సంబంధించి, అంటే ప్రభుత్వం దేని మీద ఖర్చు పెడుతుంది, వ్యయం చేస్తుంది అంటే ఒకటి నెంబర్ 1 దేశ రక్షణ. అంటే మన యొక్క దేశ సరిహద్దుల్లో అంటే మరి అనేక భద్రతా దళాలు ఉన్నాయి. అంటే నావికా దళాలు ఉన్నాయి, లేదా సైనిక దళాలు ఉన్నాయి, వాయు దళాలు, ఇట్లా త్రివిధ దళాలు ఉన్నాయి. అంటే మన దేశాన్ని ఇతర దేశ మరి ఉగ్రవాదుల నుంచి కానీ లేదా ఇతర దేశాల యొక్క నుంచి కానీ మన యొక్క సరిహద్దుల్ని కాపాడటంలో, మన దేశాన్ని కాపాడటంలో మరి అనేక దళాలు, త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. అంటే సైనిక దళాలు పనిచేస్తున్నాయి, నావిక దళాలు సముద్ర భాగంలో, ఆకాశ మార్గంలో, వాయు మనకి సంబంధించి పౌర విమానానికి సంబంధించి ఇట్లా అంటే మన దేశ సరిహద్దులకి సంబంధించిన అనేక మిలిటరీ బలగాలు పనిచేస్తున్నాయి. ఇతర దేశాల యొక్క మన యొక్క హద్దుల్ని దాటకుండా, మన భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించకుండా మరి కాపాడుతున్నారు. దేశ రక్షణ అంటే దేశ ప్రజల కోసం. సో కాబట్టి ఇట్లాంటి వాటి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించిన జీతాలు కానీ,
దానికి సంబంధించిన రక్షణ పరికరాలకు సంబంధించి కానీ వాటి మీద ప్రభుత్వం అనేది తనకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తుంది. కాబట్టి దేశ రక్షణ కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ప్రభుత్వము అనేక కార్యక్రమాలు ఖర్చు చేస్తుంది. సో ఇదొక అంశము దేశ రక్షణకి సంబంధించి. అదేవిధంగా రెండోది అంతర్గత భద్రత, శాంతి భద్రతలు. సో అంటే ఏంది, దేశం బయట నుంచి ఏదైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ నుంచి కాపాడుకోవడం సరిహద్దుల్లో దేశ రక్షణ. అది అట్లాగన్నా దేశం లోపల ఉన్న అంటే ప్రజల్లో అంతర్గత కలహాలు జరగకుండా, దోపిడీలు దొంగతనాలు జరగకుండా, హత్యలు జరగకుండా దేశం లోపల అంతర్గత భద్రత అంటే అంతర్గత శాంతి భద్రతలు అన్నమాట. ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా ఉండటం కోసం మరి పోలీసులు ఉన్నారు, మనకి పోలీసు వ్యవస్థ అనేది రక్షణగా. సో ఈ యొక్క అంతర్గత శాంతి భద్రతల కోసం కూడా ప్రభుత్వము తనకు వచ్చిన రాబడిని ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించిన జీతాలు కానీ, దానికి సంబంధించిన వస్తువులకు సంబంధించి కానీ, ఇట్లా ఏదైతే ఉన్నాయో అంతర్గత భద్రత అంటే దేశం లోపల భద్రతని, ప్రజల రక్షణకి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెడుతుంది. సో ఇది నెంబర్ 2. కాబట్టి నెంబర్ 1 దేశ రక్షణకు సంబంధించిన అంశాల మీద ఖర్చు పెడుతుంది. రెండోది దేశం లోపల అంతర్గత శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటుంది. దానికోసం తనకు వచ్చిన రాబడిని ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. మూడోది ఆర్థిక సేవలకు సంబంధించి. ఏంటి ఆర్థిక సేవలు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, అంటే వాటి వల్ల ఆదాయం పొందుతున్నాం వ్యవసాయ రంగం మీద కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, విద్యుత్తుకు సంబంధించి కానీ, రవాణాకు సంబంధించి కానీ, సమాచారానికి సంబంధించి కానీ, సైన్స్ సంబంధించి కానీ, టెక్నాలజీ సంబంధించి అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే వ్యవసాయ రంగానికి మరి సబ్సిడీల మీద విత్తనాలను చేస్తుంది. వ్యవసాయ రంగానికి కావాల్సిన వాటర్ సౌకర్యం, నీటిపారుదల సౌకర్యం అందించిన అనేక ప్రాజెక్టుల్ని నిర్మించడం జరుగుతుంది. మరి పరిశ్రమలకు కావాల్సిన మరి స్థలాలను ఇవ్వడంలో లైసెన్సింగ్ విధానంలో కూడా మరి కొంత సహాయం చేస్తుంది. తర్వాత విద్యుత్ అంటే వ్యవసాయ రంగానికి కొన్ని ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. మరి ఉచిత ఆ యొక్క ఖర్చు ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. తక్కువ రేటుకి పరిశ్రమలకు కొంత విద్యుత్తుని సరఫరా చేస్తుంది సబ్సిడీ మీద. అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి రవాణా మార్గాల తక్కువ ఖర్చుతో మరి సరుకులను కానీ లేదా కనుక ప్రజలను కానీ రవాణా అంటే చేరవేయడంలో తమ గమ్యస్థానాలకు ఖర్చు పెడుతుంది. అదేవిధంగా అనేక పరిశోధనల మీద, సాంకేతిక విజ్ఞాన శిక్షణ మీద కూడా ప్రభుత్వము ఖర్చు పెడుతుంది. ఇట్లా అంటే దేశానికి ఆర్థికపరమైన సేవలు అందించే ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభుత్వము తనకు వచ్చిన రాబడిని ఖర్చు చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇదొక అంశము. ఇంకా నాలుగోది సాంఘిక సేవలు అంటే సామాజిక సేవలు. ఏంటి దేశంలో మరి సామాజిక సేవలు అంటే దేశ శ్రేయకు సంబంధించి ప్రధానంగా దేశ అభివృద్ధికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో విద్య, ఆరోగ్యము, ప్రసారం వీటి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి అనేక పాఠశాలలు, అనేక కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్టయితే ఉచిత విద్య ప్రవేశపెట్టినాయి. అంటే హాస్టల్స్ ఉన్నాయి. అంటే దేశంలో విద్యా సౌకర్యాల కోసం, విద్యార్థుల కోసం ఉచిత విద్యా విధానాన్ని అమలుపరచడంలో కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన సేవలు అందించడంలో అంటే దేశంలో ప్రజలకు అనేక ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. అనేక మరి వాళ్ళకి కావాల్సిన ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా ప్రభుత్వం చేసే ఖర్చే. అంటే ప్రజలకి సాంఘిక సేవ, సామాజిక సేవలు అందించడంలో ఏదైతే ప్రధానమైన ఉన్నాయో విద్య, ఆరోగ్యము, ప్రసార సాధనాలు ఇవన్నిటి మీద ప్రభుత్వం అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. ఇవన్నీ సాంఘిక సేవల కిందకు వస్తాయి. అంటే సామాజిక శ్రేయస్సుకు సంబంధించిన సేవలు. ఇంకా 5వ అంశము మరి ఇతర సాధారణ సేవలు. ఏంటి అంటే రాష్ట్ర విభాగాలు, అదే పన్ను వసూలు చేసే విభాగాలు ఉంటాయి, విదేశీ వ్యవహారాలు చూసే కొన్ని శాఖలు ఉంటాయి. వాళ్ళకి కూడా అంటే ఆ యొక్క శాఖలకు కూడా ఆ యొక్క సేవలకు గాను ప్రభుత్వము తన యొక్క వచ్చిన రాబడిని ఖర్చు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్లా ఇతర సేవలకు సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ 6వది పెన్షన్స్. మరి ప్రభుత్వము ఏదైతే కనుక మరి దేశంలో వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పెన్షన్స్, అనేక రకాల పెన్షన్స్. ఇప్పుడు కొంతమంది సాధారణ పెన్షన్స్ ఏంటంటే ఏదైతే కనుక 58 సంవత్సరాలు దాటి ఓల్డ్ ఏజ్ ఉన్నారో, పని చేయడానికి అవకాశం ఉందో వాళ్ళకి కొంత
ఆదుకునే విధంగా వైద్యపరమైన ఖర్చులు కానీ ఏదైనా వాటికి కొంత పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశంలో చూసినట్టయితే మన దగ్గర మరి వృద్ధులకి 2,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసేస్తుంది. వికలాంగులకి పెన్షన్లు ఇస్తుంది. వాళ్ళు ఎలాంటి మరి ఆదాయం వచ్చే పని చేయరు, కానీ వాళ్ళకి ఖర్చు పెడుతుంది ప్రభుత్వము. అంటే సమాజ శ్రేయస్సు దృష్ట్యాతో కాబట్టి సాంఘిక శ్రేయస్సు దృష్ట్యా. అదేవిధంగా మరి ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయిన సందర్భాల్లో మరి చాలామంది పనిచేస్తాం, రిటైర్మెంట్ అంటారు. సో వాళ్ళ సేవలకు గాను వాళ్ళు ఎలాంటి ఉపాధి కార్యక్రమం, ఎలాంటి ఉత్పత్తిని పెంచే కానీ ఆదాయం వచ్చే కానీ చేయరు, కానీ వాళ్ళ యొక్క సేవలకు గాను అంటే వాళ్ళు 58 సంవత్సరాలు అంతకుముందర ఉద్యోగ సమయంలో వాళ్ళు అందించిన సేవలకు గాను ఉద్యోగానంతరం పదవీ విరమణానంతరం కూడా కొంత పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగుల భృతి అని చెప్పేసి ఇట్లా ప్రభుత్వము పెన్షన్ రూపంలో కూడా తన యొక్క వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏమనేది చేయడం జరుగుతుంది. కాబట్టి వృద్ధులకి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, అదేవిధంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి పెన్షన్స్ రూపంలో కొంత నగదు ఇవ్వటము. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసే ఖర్చుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ 7వది సబ్సిడీ రూపంలో వ్యయం చేస్తుంది. ఏంటి సబ్సిడీ అంటే సబ్సిడీ అంటే ఏంటంటే మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరనికి వస్తువులు అందించడం, దాన్ని సబ్సిడీ అంటాం, సబ్సిడీ రేట్ అంటాం, సబ్సిడీ ధరలు అంటాం. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగమే ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏం చేస్తుందంటే రైతులకి విత్తనాలు కానీ ఎరువులు, పురుగు మందులు కానీ సబ్సిడీ రేట్ల మీద అందిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు పేదవారిగా ఉన్నారు, సరే ఆదాయాన్ని పొందలేరు. కాబట్టి వాళ్ళకు కొంత వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండడం కోసం ఏం చేస్తుంది? మార్కెట్ ధర కంటే తక్కువ ధరకి అనేక సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు ఉన్నాయి, మార్కెట్లో 1000 రూపాయలు ఉంటే దాని యొక్క ధర మరి సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని సబ్సిడీ రేటుపై 20%, 30% తగ్గించి, ఒకవేళ 30% తగ్గిందనుకో 1000 రూపాయల యొక్క విత్తనాలు ఉన్న బస్తా 700కే ప్రభుత్వం అందిస్తుంది. అంటే మిగతా 300 ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఖర్చు చేస్తుంది అనమాట. ఇట్లా అదే ఇందాక మనం చెప్పుకున్నాం, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఎలక్ట్రిసిటీ కూడా ఏంటి? దానికి కొంత పరిశ్రమలకి తక్కువ రేటుకి ఇస్తుంది అనమాట, పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా. ఎందుకంటే దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుంది అనమాట. ఇట్లా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని వస్తువుల మీద, అదేవిధంగా పరిశ్రమకు సంబంధించిన వాటి మీద సబ్సిడీ రేటుకి అందిస్తుంది. అంటే ఆ సబ్సిడీని ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరిస్తుంది అనమాట. దానికి అయ్యే ఖర్చు అది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నాయి మనకి గ్రామీణ మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రభుత్వాలు బియ్యం ఇస్తుంది, రేషన్ ఇస్తుంది. చౌక ధరల దుకాణం అని చెప్తున్నాం. కేజీ బియ్యం మనకి 1 రూపీకి లభిస్తున్నాయి, ఈరోజు రూపాయికి లభిస్తున్నాయి. కానీ మార్కెట్లో అదే బియ్యము 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుంది. అంటే ఇది సబ్సిడీ రేటుపై ఇస్తుంది బియ్యం. అంటే మార్కెట్ ధర కంటే తక్కువ ఇస్తుంది, చాలా తక్కువ ధరకి. అంటే అది 25 రూపాయలు పడితే మనకి రూపాయికి అందిస్తుంది కేజీ. ఒక 20 రూపాయలు పన్నండి ఆ బియ్యం రూపాయికి అందిస్తుంది. అంటే మిగతా 19 రూపాయలు ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వం భరిస్తుంది. ఆ రూపాయికి రావట్ల ఆ రూపాయి ధరకి ప్రభుత్వం కొంటలా, ప్రభుత్వం 20 రూపాయలకు ఉంటుంది. కానీ మన యొక్క దేశంలో పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవనావసరాలు సరిగా లేవు, పేదరిక దిగువన ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి సబ్సిడీ రేటుపై మరి రేషన్ బియ్యం అందిస్తుంది. అంటే మిగతా 19 రూపాయలు కానీ లేదా 24 రూపాయలు పన్ని అవి ప్రభుత్వం భరిస్తుంది. ఇట్లా ప్రభుత్వము మరి దేశ ప్రజల శ్రేయస్సు కోసం వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేదా కనుక ప్రజల ఏదైతే కనుక రేషన్ సంబంధించిన అవసరాలపై సబ్సిడీ రేటుపై వాళ్ళకి అందిస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వానికి అది ఖర్చు అన్నట్టే కదా. కాబట్టి ఇట్లా సబ్సిడీల రూపంలో ప్రభుత్వము వ్యయం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్ మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం చేస్తుంది ప్రభుత్వము. ఎట్లా సహాయం చేస్తుంది అంటే సాధారణ గ్రాంట్ల రూపంలో కొంత, ప్రత్యేక గ్రాంట్ల రూపంలో కొంత. అంటే సాధారణ గ్రాంట్లు అని చెప్పుకున్నాం, ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలకి తమ యొక్క ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు, అంటే తమ యొక్క వ్యయానికి సరిపోను ఆదాయం రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి తమ పరిపాలన కొనసాగించాలంటే ప్రభుత్వం కొన్ని సహాయం చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వము. అట్లా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్ రూపంలో కొంత సాయం ఇస్తుంది, ఖర్చు చేస్తున్నాయన్నమాట. సో అవి కొన్ని తిరిగి వచ్చే ఉంటాయి ఆ గ్రాంట్స్. కొన్ని ప్రత్యేక గ్రాంట్లు అంటే రాష్ట్రాలకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడి, అంటే ఏదైనా తుఫాను సమయం కానీ లేదా కానీ సునామీ సమయంలో మరి ఆ యొక్క ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాలు, తీర ప్రాంతం గల రాష్ట్రాలు, అవి ఆర్థిక నష్టం బాగా జరిగినా కానీ
లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లాంటి అంటే భూకంపాలు ఇలాంటి వచ్చినప్పుడు కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు మరి కొన్ని ప్రత్యేకమైన గ్రాంట్లు కూడా అందిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇట్లా గ్రాంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ద్రవ్య సాయం అందిస్తుంది. అది ప్రభుత్వానికి ఖర్చు అన్నట్టు అనమాట. అంటే ఆ యొక్క ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్లు అందించడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒకటి. అదేవిధంగా అంటే ప్రభుత్వము మనకి రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా విదేశీ ప్రభుత్వాలకు కూడా గ్రాంట్ రూపం అందిస్తాం మనం. విదేశీ ప్రభుత్వాలకి ఏంటండి అంటే విదేశాల్లో కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కానీ లేదా వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు ఏదైతే కొన్ని దేశాలు ఉంటాయి, పేద దేశాలు ఉండొచ్చు. సో ఆ దేశాలకు కూడా ఏదైనా ద్రవ్య సహాయము అవసరమైన ఉన్నప్పుడు మన దేశము తమ వంతు సాయంగా విదేశాలకు కూడా కొంత గ్రాంట్ రూపంలో ద్రవ్య సహాయం చేయడం జరుగుతూ అది కూడా సాధారణ గ్రాంట్ల రూపంలో ఉండొచ్చు లేదా ప్రత్యేక గ్రాంట్ల రూపంలో కూడా ద్రవ్య సాయం అందించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వానికి ఖర్చుగానే మనం భావించాలి, ప్రభుత్వ వ్యయంగా చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా రుణాలు అంటే గ్రాంట్స్ అనేవేమో తిరిగి పొందేమంటే తిరిగి పొందని గ్రాంట్స్ కూడా ఇవ్వచ్చు. కానీ రుణాలు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. అంటే రుణాలు అనేది తిరిగి వస్తాయి మనకి, కానీ ఆ ప్రభుత్వాలకి రుణాల రూపంలో కూడా ఇస్తుంది కదా, వెంటనే గడిపి కూడా ప్రభుత్వం యొక్క వ్యయంగానే భావించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి రుణాలు కూడా ప్రభుత్వాలు అందిస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్స్. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ సంస్థలకు రుణాలు గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభుత్వ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆర్టీసీ ఉంది, ప్రభుత్వం దానికి కొంత సహాయం చేస్తుంది. ఇట్లా ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో బిఎస్ఎన్ఎల్ కానీ అలాంటి వాటికి కూడా ప్రభుత్వము రుణాల రూపంలో కొంత సహాయం అందిస్తుంది. అదేవిధంగా విదేశీ ప్రభుత్వాలకు కూడా రుణాలు ఇస్తుంది. అంటే మనం తిరిగి పొందగలుగుతాం. ఒక్కోసారి మనం ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకుంటాం, ఆదాయం పొందే మార్గాల్లో భాగంగా వ్యయ మార్గాల్లో అంటే మనం చేసే వ్యయం కూడా ఇతర దేశాలకు కూడా మనం రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ లాంటి కానీ భూటాన్ లాంటి దేశాలకి గ్రాంట్లు ఇస్తుంది, రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మన యొక్క ప్రభుత్వ వ్యయంలో భాగంగానే మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది అనమాట. ఇంకా అంటే ఇక్కడ గ్రాంట్లు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశీ ప్రభుత్వాలకు గ్రాంట్ రూపంలో కొంత ప్రభుత్వ వ్యయం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి మరి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలకి విదేశీ ప్రభుత్వాలు కూడా రుణాల రూపంలో కొంత వ్యయం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే రుణాలను తిరిగి చెల్లించటము. 8వ అంశము 13వ అంశము రుణాలను తిరిగి చెల్లించడము. మనం ఏం చేస్తున్నాం చెప్పుకున్నాం, మన యొక్క రాబడి అంటే మన పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసే ఖర్చులు అదే వ్యయము సరిపోనప్పుడు మనం ఏం చేస్తాం, ఇతర దేశాల నుంచి కానీ లేదా మన దేశంలో ఉన్న సంస్థల నుంచి కానీ అప్పు తీసుకుంటాం, అంటే రుణాలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. మరి వాటిని మనం తిరిగి చెల్లించాలి కదా. సో దానికోసం కూడా కొంత ఆ తిరిగి చెల్లించే విధానం కూడా మనకి వ్యయంగానే భావించవచ్చు. కాబట్టి తిరిగి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా కూడా ప్రభుత్వం వ్యయం అనేది చేయటం జరుగుతుంది. సో ఇదొక అంశము. ఇంకా లాస్ట్ వన్, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుటకు ప్రభుత్వము వ్యయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సునామీ వచ్చింది భారతదేశానికి సంబంధించి. ఆ సునామీకి సంబంధించిన తీర ప్రాంతాలు చాలా నష్టానికి గురైనాయి. సో మరి ఆ యొక్క నష్టాన్ని పూడ్చి తిరిగి ఆ రాష్ట్రంలో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రజల యొక్క సాధారణ కార్యకలాపాలు కొనసాగాలంటే దాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావాలి. మళ్ళీ దానికోసం అయితే చాలా ఖర్చు అవుతుంది. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుందన్నమాట. కాబట్టి ఇట్లా అదే భూకంపాలు వచ్చినప్పటికీ ఇలాంటి సందర్భాల్లో కాబట్టి ఇట్లా ఒక్కోసారి కరువు కాటకాలు వస్తాయి. సో ఇలాంటి సందర్భాలు కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సందర్భాల్లో కూడా ప్రభుత్వము తన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం అనేక రకాలుగా ప్రభుత్వ వ్యయం చేయవలసి రావచ్చు అనమాట. ఇట్లా ప్రభుత్వము అనేక రకాల అంశాల మీద చాలా అంశాల మీద ఖర్చు చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం చేసే ఖర్చు అనేది ఏమవుతుంది, ఈ యొక్క ద్రవ్యము సమాజంలో వివిధ వర్గాల వారికి బదిలీ అవుతుంది అనమాట. అంటే మనం ప్రభుత్వం చేసే ఏదైతుందో వ్యయము అది వివిధ వర్గాలకి బదిలీ అవుతుంది. ఆ యొక్క ఆదాయం అని పెన్షన్ రూపంలో వచ్చింది అన్నీ. సో దీనివల్ల ఏమవుతుంది, వారి యొక్క ఆదాయాలు కూడా కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగానికి సబ్సిడీ ధరలకు అందిస్తున్నాం ఎరువులు విత్తనాలు. అందించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కొంత ఆదాయం మిగులుతుంది. ఎందుకని 1000 రూపాయలు కొనే విత్తనాల బస్తాని 700కి 600కి కొంటే మిగతా 400 వాళ్ళకి ఆదాయం మిగిలినట్టే. అదేవిధంగా
మార్కెట్లో మద్దతు ధరలు కూడా వ్యవసాయ వస్తువులు కొంటుంది ప్రభుత్వం. మార్కెట్లో 1000 రూపాయలు అంటే దానికి మద్దతు ధర 1300 ఉంటే 1300 రూపాయలు కొంటుంది. అంటే 300 రూపాయలు లాభమే ఉంటుంది ఇక్కడ. అంటే దీనివల్ల ఏమైంది, ప్రభుత్వం చేసే వ్యయము ప్రజల్లో ఆదాయం పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ఆదాయం పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే కొనుగోలు శక్తి పెరిగిందంటే వస్తు సేవలకు ఏమైంది, డిమాండ్ పెరుగుతుంది. మనం ప్రభుత్వం చేసే ఖర్చు వృధాగా పోదు. అదేం చేస్తుంది, ఆర్థికాభివృద్ధి సూచికలో భాగంగానే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందాక చెప్పు ఏదైతే ప్రభుత్వం చేసేవేమో ఇతరులకి ఏమవుతుంది, ఆదాయం అవుతుంది. సో ఆదాయం కావడం వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుదలగా దారితీసి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిందంటే ఏముంది, ఇక్కడ వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ఉత్పత్తి పెరిగితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు పెరిగితే ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతాయి. అంటే ప్రజల ఆదాయాలు పెరిగినాయి అంటే దేశ ఆర్థిక అభివృద్ధికి సూచకగా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ప్రభుత్వం చేసే వ్యయం అనేది వృధాగా పోదు. కాబట్టి అది దేశ ఆర్థిక అభివృద్ధికే తోడ్పడుతుంది అన్నమాట. కాబట్టి ప్రభుత్వము చేసే వ్యయం అనేది ఆర్థిక వ్యవస్థకి అభివృద్ధికి తోడ్పడుతుంది, కానీ అంత వృధాగా పోదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ ప్రభుత్వం చేసే వ్యయం ఎట్లుంది అనే అంశాలను బట్టి ఆ యొక్క ఏ అంశాల మీద ఖర్చు చేస్తుంది, ఏ కార్యక్రమాల మీద ఖర్చు చేస్తుంది అనే దాన్ని బట్టి మరి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. నేటి ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం అనేక రకాలుగా వ్యయాలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రాలు చూసుకున్నట్టయితే మనకి మరి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, ఆసరా పెన్షన్ అని చెప్పేసి, మిషన్ భగీరథ, ఇట్లా అనేక కార్యక్రమాల మీద ఖర్చు చేయడం అనేది జరుగుతుంది ఇట్లా ప్రభుత్వాలు. సో ఇట్లా ప్రభుత్వం అనేది వివిధ అంశాల మీద ఖర్చు చేయడం అనేది వ్యయం చేయడం జరుగుతుంది. ఈ వ్యయం అనేది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.